ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్ అలాగే బీజేపీ కుట్రలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. రైతులతో ఎవరు రాజకీయ క్రీడ ఆడొద్దని హితవు పలికారు. రైతులను హరీష్ రావు అలాగే కేటీఆర్ రెచ్చగొడుతున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దుష్ప్రచారం మాని నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని అన్నారు. ఇక ఎన్ని వందల కోట్లైనా బోనస్ ఇస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మరోవైపు లగచర్ల ఘటనపైన పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచారణ పూర్తయ్యాక సూత్రధారులు ఎవరో పాత్రధారులు ఎవరో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని అన్నారు. లగచర్లలో అధికారులపైన హత్యాయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. ఇక రైతుల ముసుగులో కొందరు దాడికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ అరెస్టుకి తాము ఎలాంటి కుట్రలు చేయటం లేదని మంత్రి తెలిపారు. స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు ఒకసారి వీడియో చూస్తే మాజీ శాసనసభ్యులు మేము ఎవరైనా వస్తే కొడతాం, కొట్టి తీడుతాం, బుద్ధి చెప్తామని చెప్పింది వారా? మేము ప్రభుత్వ అధికారులను తరిమి కొడతాము అని స్పష్టంగా చెప్పింది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి అగ్రనేతలు. మేమేమన్నాము? ప్రభుత్వ అధికారులకు సంబంధించి భయాందోళనకు గురి చేసి చితుకబాది చంపే ప్రయత్నం చేయటం ప్రజాస్వామికంగా దాన్ని మీరు ఖండించకుండా ఆహ్వానం పలుకుతూ స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలియజేస్తా ఉన్న తరుణం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. అమాయకులైన ఆ గిరిజన రైతు సోదరులకు సంబంధించి వారికి ఉన్న అనుమానాలు కానీ వారికి ఉన్న ఆలోచనలు కానీ వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రజాస్వామికమైన పద్ధతిలోనే పోతాం. రాబోయే కాలంలో వారిని అడ్డు పెట్టుకొని దాదాపు 15-16 మంది ఆ ప్రాంతంలో రైతు కాని వాళ్ళు కూడా బండలు విసరడం, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని అక్కడ పోయి పరామర్శించడం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఒక కలెక్టర్ పైన దాడి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పైన దాడి, చంపే ప్రయత్నం జరిగిందా లేదా స్పష్టంగా మేము చెప్పడం కాదు, టీవీలలో కనబడ్డాయి. ఆరోపణ కానీ వాస్తవాలు మాట్లాడితే ఆరోపణ